ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. దివంగత పరిటాల రవీంద్ర ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. అక్కడి నుండి టీడీపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. పరిటాల రవీంద్ర అలియాస్ పరిటాల రవి మరణానంతరం ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి 2 సార్లు ఇక్కడి నుండి విజయం సాధించారు. ఇంతకీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? టీడీపీ తరఫున ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలని అనుకుంటున్నారు? చివరికి పెనుగొండ ఎవరి వశమవుతుంది? పెనుకొండ అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే పెనుకొండ. అలాంటి చరిత్ర కలిగిన పెనుగొండ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు చూసింది. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శంకర్ నారాయణ ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెనుకొండ నుంచి విజయం సాధించిన శంకర్ నారాయణకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా లభించింది. మొత్తానికి మంత్రి పదవి చాలా రోజులు నిలబెట్టుకోలేకపోయిన శంకర్ నారాయణ నియోజకవర్గంలో చాలా అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి తప్పించింది జగన్ సర్కార్. ఆ తర్వాత అతని స్థానంలో కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు ఉషశ్రీ చరణ్కి మంత్రి పదవి కట్టబెట్టింది. మంత్రి పదవి పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న శంకర్ నారాయణకి మూలిగే నక్కపై రోకలిపోటు అన్నట్లుగా పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన నుండి బాధ్యతలు తప్పించి మంత్రి ఉషశ్రీకి పెనుగొండ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్ సర్కార్. ఈ పరిణామాలతో ఒక్కసారిగా పెనుగొండ రాజకీయం వేడెక్కింది. అప్పటిదాకా వైసీపీ పార్టీ తరపున శంకర్ నారాయణకి, టీడీపీ పార్టీ తరపు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథికి పోటీ అనుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు. ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలను వైసీపీ పార్టీ మార్చిందో టీడీపీ పార్టీలో కూడా చకచకా సమీకరణాలు మారుతున్నాయి. ఇక శంకర్ నారాయణని అనంతపురం పార్లమెంటులో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని వైసీపీ అధిష్టానం నిర్ణయించిందో లేదో టీడీపీ సైతం బీకే పార్థసారథిని శంకర్ నారాయణ మీద పోటీకి అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పెనుకొండ నియోజకవర్గ విషయానికొస్తే ఇక్కడి నుండి వైసీపీ తరపున మంత్రి ఉషశ్రీని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. మరోవైపు ఇదే కురుబ సామాజిక వర్గానికి చెందిన కురుబ కృష్ణమూర్తి రంగంలోకి దిగాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని ఆశావహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తే పార్థసారథి సైతం కురుబ కృష్ణమూర్తికి పెనుగొండ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని కోరే అవకాశం కనిపిస్తోందని పెనుగొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో చర్చ మొదలైంది. గత కొంతకాలం నుంచి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితాకి, జిల్లా అధ్యక్షుడు పార్థసారథికి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2019 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ సవిత ఆ ఎన్నికల్లో పార్థసారథిని ఓడించడానికి వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణకి పరోక్షంగా మద్దతు పలికిందని, పార్థసారథి ఓటమికి కారణం సవితానే అని, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపులో సవిత ముఖ్య పాత్ర పోషించిందంటున్నారు. దానికి ప్రతిఫలంగా సవితకు కియా పరిశ్రమ దగ్గర పెట్రోల్ బంక్ వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మంజూరు చేయించాడని, అలాగే కియా పరిశ్రమ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సైతం సవితకి మంత్రి శంకర్ నారాయణ మద్దతు ఇచ్చాడని పార్థసారథి వర్గీయులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. ఇవన్నీ అవాస్తవమని, సవిత పెట్రోల్ బంక్ని వైసీపీ నాయకులు సీజ్ చేయించారని సవిత వర్గీయులు సైతం సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చారు. దీంతో ఇలా ఒక పార్టీలోని వ్యక్తులే ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకుంటూ టీడీపీ కార్యకర్తల్లో అలజడి రేపేలా చేశారు. ఇలాంటి తరుణంలోనే పెనుగొండ నియోజకవర్గం నుంచి మరోసారి ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ఎదురు చూస్తోంది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ఖచ్చితంగా
ఇక్కడి నుంచి టీడీపీ పార్టీనే గెలిపించుకుంటామని బీకే పార్థసారథి ఇప్పటికే ఛాలెంజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం కూడా చేసుకున్నారు. అదేవిధంగా తాను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే పెనుగొండ అసెంబ్లీ నుంచి కురుబ కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కృష్ణమూర్తికే నియోజకవర్గంలో మండలాల్లో పర్యటిస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గంలోని నాయకుల్ని కోరుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను సైతం కలిసి తమ మనసులో మాట చెప్పినట్టు తెలుస్తోంది. అధిష్టానం సైతం తాను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, వైసీపీ ప్రభుత్వం అరాచకాలకి ప్రజలకి తెలియజేయాలని కోరుకున్నట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే కృష్ణమూర్తి సైతం నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కురువ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య పోటీ ఉందనేది తెలుస్తోంది. వైసీపీ ప్రకటించిన అభ్యర్థి ఉషశ్రీ చరణ్ కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, కురుబ కృష్ణమూర్తి, సవిత ముగ్గురు కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి వీరిలో టికెట్ ఎవరికి దక్కుతుంది, ఓటర్ల మద్దతు ఎవరికి తెలుపుతుందనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.